కొత్తగూడెం కొవ్వూరు రోడ్లో ఇందిరా నగర్ కాలనీ అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం వారిది ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నమస్కారం. 8 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున ప్రారంభించిన ఈ వారధి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్న నా దేవుళ్ళ రూపంలో దాతలందరికీ కూడా ప్రత్యేక శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకున్నాం. నేను ఎన్నో కష్టాల్లోంచి పెరిగాను. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను చదువుకోలేకపోయాను. చదువును మధ్యలో ఆప్ చేయడం జరిగింది. ఆ విలువ కొంతమందికైనా విలువను ఇవ్వాలని చెప్పేసి, ఆ విద్యా విలువను ఇవ్వాలని చెప్పేసి నా స్నేహితులు, నా శ్రేయోభిలాషుల సహకారంతో ఈ వారధి ట్రస్ట్ 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల 105 మంది పిల్లలకి చదువు కారణమైనందుకు నిజంగా నాకు సహకారం ఇచ్చిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. నా చిన్నది శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకుంటూ గత 8 సంవత్సరాలుగా ఆ పెట్టిన వేళా విశేషం, ఆ ముహూర్త బలం ప్రకారం ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు వారధి ట్రస్ట్ తరపున చేయగలుగుతున్నానంటే నాకు మరీ ఎప్పుడు చెప్పే మాటే దాతల సహకారమే నాకు ప్రధానమైన బలం. ఒక వాటర్ ట్యాంకర్ చేయించిన, ఒక ఆటో పెట్టిన, ఒక 24 మందికి సైకిల్ ఇచ్చిన, బాలిక భవిష్యత్తుకు భద్రతకి ఇచ్చిన, గుడి ఎదురుగుండా షెడ్ వేసిన, ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేసినా సరే ఎప్పుడు వెండుదన్నుగా ఉన్న నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, దాతలందరికీ కూడా మరొక్కసారి వారధి ట్రస్ట్ తరపున శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకున్నాం. నా శక్తికి మించి ప్రతి సంవత్సరం కూడా అదే రోజున వారధి ఏర్పాటు అయిన రోజునే మా నాన్నగారి జ్ఞాపకార్థం గత 7 సంవత్సరాల నుంచి కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత సంవత్సరం మా అమ్మగారికి కాలం చేయడంతో ఈ సంవత్సరం నా తల్లిదండ్రుల పేరు మీద ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి 6 మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసేలాగా నా సహకారం, దాతల సహకారంతో ఈ మజ్జిగ చలివేంద్రం మట్టికి నా సొంత తోడ్పాటుతో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారధి ట్రస్ట్కి వెన్నుదన్నుగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదవందనం తెలుపుకుంటున్నాను.